హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోవాలండి. కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు కొంచెం వేసుకోవాలండి. అలాగే మినపప్పు కూడా కొంచెం వేసుకోవాలి. ఆవాలు కూడా వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర కొంచెం వేసుకోవాలండి. నేను ఒక 3 ఎండుమిర్చిని వేసుకున్నానండి. కారాన్ని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. నేను ఒక 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. కరివేపాకు కొంచెం వేసుకున్నానండి. ఇవి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఇలా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని కలుపుతూ ఉండాలండి. తర్వాత మనం చిన్నగా బీట్రూట్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి ఇందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. అలా 5 మినిట్స్కి ఒకసారి అలా కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా చేసుకుంటే బీట్రూట్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత టేస్ట్ చూస్తే కొంచెం మగ్గుతుందండి. అప్పుడే మనం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ సాల్ట్ కలిసే విధంగా మళ్ళీ కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత మూత పెట్టుకుని ఇంకొక 5 నిమిషాలు కలుపుకుంటూ ఉంటే